Hi guys, welcome back. This is Manasa. Hope you all are doing good. Today we are going to discuss about why company hires only experienced candidates. ఎందుకు సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాయి, ఫ్రెషర్ లెవెల్స్కి ఎందుకు తక్కువగా ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నది వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. దీంట్లో మనం పాయింట్ వైజ్గా డిస్కస్ చేద్దాం. ఏ సాఫ్ట్వేర్ కంపెనీస్కైనా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. సో ఫ్రెషర్ లెవెల్ క్యాండిడేట్స్ని ఇంతమందిని తీసుకోవాలి, ఇంతమంది ఎనఫ్ అని చెప్పేసి వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో దాని ప్రకారం వెళ్తారు కొన్ని కంపెనీస్ వాటికి. సో ఫ్రెషర్ లెవెల్స్ని ఇంతమందినే తీసుకోవాలి కాబట్టి అన్ని ఓపెనింగ్స్ మాత్రమే పెడతారు. అండ్ సెకండ్ పాయింట్, కంపెనీస్లో ఎక్కువ ఫ్రెషర్ వాళ్ళు ఉండి తక్కువ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటే కంపెనీకి లాస్. ఎలా అంటారా? సో ఇప్పుడు ఒక క్లయింట్ వచ్చేసి కంపెనీకి ప్రాజెక్ట్ ఇచ్చారనుకోండి, ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు ఒక ఫ్రెషర్ లెవెల్ హ్యాండిల్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక 6 months పోయింది, ఒక 3 to 6 months పోయింది. వాళ్ళకు క్లయింట్ ప్రాజెక్ట్ ఇంత టైం ఇచ్చేసి ఆ టైంలో కంప్లీట్ చేయమని చెప్తారు. అదే ఫ్రెషర్ లెవెల్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, వాళ్ళ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు ట్రైనింగ్ సెషన్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి వాట్ ఈస్ వాట్ అని తెలియదు. సో దానివల్ల వాళ్ళ ప్రాజెక్ట్ అనేది ఇన్ టైంకి క్లయింట్కి ఇవ్వకపోతే క్లయింట్కి బ్యాడ్ ఇంప్రెషన్ అనేది వస్తుంది కంపెనీస్ పైన. ఫర్దర్గా వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఇస్తారా ఇవ్వరా, మళ్ళీ అదే క్లయింట్ వస్తాడో రాడో అని హోప్ కూడా ఉండదు. కాబట్టి సో తక్కువ ఫ్రెషర్ వాళ్ళని హైర్ చేసుకుంటారు, ఎక్కువ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారు. అండ్ థర్డ్ వన్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెషర్స్ని మనం ఎక్కువ హైర్ చేసుకున్నాం అనుకోండి, ఫ్రెషర్ని ఎక్కువ హైర్ చేసుకుంటే ఏమైంది, వాళ్ళకి శాలరీస్ ఇవ్వడం, వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడం, వాళ్ళని భరించడం, ఎవ్రీథింగ్ కంపెనీకే ఉంటుంది. కంపెనీకి ఎలాంటి బెనిఫిట్ ఉండదు. ఫ్రెషర్స్ని ఎక్కువ హైర్ చేసుకోవడం వల్ల లాసే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ట్రైనింగ్ సెషనే 1 year పడింది, ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయ్యి వర్క్ నేర్చుకోవడానికి 1 year వరకు టైం పడింది. సో దానివల్ల ఏమైందంటే కంపెనీకి అన్నది లాస్ అనేది వస్తుంది. అదే ఎక్స్పీరియన్స్ లెవెల్ని హైర్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ ప్రాజెక్ట్ అసైన్ చేసేసి డైరెక్ట్ వాళ్ళకి వర్క్ అనేది అసైన్ చేసేస్తారు వెంటనే. వాళ్ళని ప్రాఫిట్ అనేది కొంచెం తొందరగా తీసుకొస్తారు కాబట్టి ఎక్కువ ఎక్స్పీరియన్స్ వాళ్ళని హైర్ చేసుకుంటారు. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఫ్రెషర్ లెవెల్కి ట్రైనింగ్ ఇచ్చారు, A to Z మంచిగా నేర్పించారు. అంత నేర్పించిన తర్వాత ఒక 1 year తర్వాత ఫ్రెషర్ లెవెల్ శాలరీ తక్కువ ఉంది, వేరే కంపెనీకి వెళ్తే ఎక్కువ శాలరీ వచ్చింది అని చెప్పేసి ఈ కంపెనీ మానేస్తే ఈ కంపెనీకి ఫాయిదా ఏముండదు కదా, దానివల్ల కూడా లాసే ఉంటుంది. అందుకే ఒక ఎక్స్పీరియన్స్ లెవెల్ని హైర్ చేసుకున్నారనుకోండి, వాళ్ళు ఇదివరకు ప్రీవియస్లో వేరే కంపెనీలో వర్క్ చేసి ఈ కంపెనీకి వస్తారు కాబట్టి వాళ్ళకి శాలరీ హైక్ ఇచ్చైనా సరే వాళ్ళకు వర్క్ తొందరగా అవ్వడానికి ఎక్స్పీరియన్స్ లెవెల్ని హైర్ చేసుకుంటారు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ప్రజెంట్ ఎంఎన్సీ కంపెనీస్లలో కూడా, ప్రజెంట్ మార్కెట్లో ఎంఎన్సీ కంపెనీస్లో కూడా ఫ్రెషర్ లెవెల్ ఓపెనింగ్స్ అనేవి జరుగుతున్నాయి. మీరు కొంచెం కష్టపడినట్టయితే ఫ్రెషర్ లెవెల్కి మీరు తొందరగా వాళ్ళు హైర్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో మీరు ఏదైనా సరే లైక్ కాన్స్టెంట్గా నేర్చుకొని మీరు మీ యొక్క సబ్జెక్ట్ మీద గ్రిప్ అనేది పెడితే ఫ్రెషర్ లెవెల్ ఓపెనింగ్స్ కూడా ఇప్పుడు చాలానే ఉన్నాయి. ఎంఎన్సీ లెవెల్లో కావచ్చు, మిడిల్ లెవెల్ కావచ్చు, చాలా కంపెనీస్లోనైతే వేకెన్సీస్ ఉంటాయి ఫ్రెషర్ లెవెల్లో కూడా. సో మీరు దానికి తగ్గట్టు మీ టెక్నికల్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. సో థ్యాంక్ యూ.